అధ్యక్షుడు, ఆ మాజీ అధ్యక్షుడు నన్ను భయంకరంగా టార్చర్ చేశాను. చాలా భయంకరంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యనై ఉన్న నన్ను ఇంత క్షోభకు గురి చేసిండ్రు. ఇప్పుడు గిరీష్ దారమ్మని ఇంటిపైన దాడి చేసినటువంటి మహిళా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఈమె ఒక ఐపీఎస్ అధికారి, ఈమెను పొలిటికల్ గా ఇంట్రడక్షన్ చేసింది మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు. బీజేపీలో ఆయనను అప్పుడు ఆమె ఉన్నప్పుడు ఆయన ఈమెను పాలిటిక్స్ లో తీసుకొని వచ్చిండు. అంత హై ప్రొఫైల్ పర్సన్ ఈరోజు ఎన్నికల సమయంలో ఇట్లా వచ్చి మాట్లాడిందంటే నేను కట్టర్ హిందూనని చెప్పింది. అంత కట్టర్ హిందూ గిరీష్ దారమ్మని ఎట్లనో కట్టర్ హిందూ, అట్లా నేను కట్టర్ హిందూని అన్నాను. ఈరోజు బీజేపీ కరడుగట్టిన ఇటువంటి వాళ్ళు శత్రువులైనరా. ఈరోజు ఈ మొక్కలే ఈమె మీద చాలా కామెంట్స్ పెట్టింది. సరే ఈమె వచ్చింది, మేము మాట్లాడింది. అసలు నాకు ఇంత ఆ అధ్యక్షుడు ఎవరు అని తెలుసుకోవాలనే కుతూహలం ఇంకా పెరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోతే నాకు ఇంకో వీడియో దొరికింది. ఇది కూడా చాలా సేపు ఉన్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి, కానీ ఇది కూడా విన్నాం. పిల్లల సాక్షిగా చెప్పింది, దేవుడు సాక్షిగా చెప్పింది. ఈమె ఇంకొక మహిళ. ఈమెవరు? నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. పేరు కూడా చెప్పేసింది. ఆ పేరు నేను చెప్పను, ఆ పేరు చెప్పేసింది. ఏ పేరు చెప్పింది మళ్ళీసారి ఇందాం, మళ్ళీ జాగ్రత్త అయినండి. పిల్లల సాక్షిగా చెప్పిండ్రు, దేవుని సాక్షిగా చెప్పిండ్రు. ఇప్పుడు చెప్పండి. ఇక ఇంతకుముందు మాట్లాడినామే 70% మహిళలు ఈ సమస్య ఎదుర్కొంటుందని చెప్పిండ్రు. ఈమె అదే మాట చెప్పింది, మీ పేరుతో సహా చెప్పింది. ఇప్పుడు గిరీష్ దారమ్మని ఎవరి గురించి మాట్లాడిండు? గిరీష్ దారమ్మని లెక్క ప్రశ్నించేటోళ్ళ ప్రతి ఒక్కళ్ళ పైన మీరు దాడులు చేసుకుంటూనే పోతారా? ఈరోజు వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారా మీరు? ఇంత దారుణంగా మీరు